ఏపీలో సుపరిపాలనా దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాలన అంటే కేవలం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కాదు, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలనుకుంటోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ పక్కాగా అమలు చేయాలని చూస్తోంది. సాధారణంగా పౌర సేవలనేవి కార్యాలయాలకు వెళ్లి పొందాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో నేరుగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఓ 100 రకాల సేవలు ప్రారంభించింది. ఈ సంక్రాంతి తర్వాత దాదాపు 500 సేవలు అందించేందుకు సిద్ధపడుతోంది. తద్వారా ప్రజలకు సులువుగా, సులభతరంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. పౌర సేవల కోసం మరొకరిపై ఆధారపడకుండా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని రకాల సేవలు ఈజీగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమలతో పాటు ప్రముఖ క్షేత్రాల సందర్శన, దేవుడి దర్శనం, ఆర్టీసీ సేవలు, రైల్వే ప్రయాణ రిజర్వేషన్లు, వివిధ ప్రభుత్వ సేవల కోసం స్లాట్ బుకింగ్ ఇలా అన్ని ప్రక్రియలు ఆన్లైన్ విధానంలో చేసేందుకు ప్రభుత్వం ఈ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 సేవలు దీని ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిర్దిష్ట వాట్సాప్ నెంబర్కు హాయ్ అని పెడితే మనకు అవసరమైన అన్ని సేవలు పొందొచ్చు. ఇప్పటికే ఈ విధానం ద్వారా విద్యార్థుల హాల్ టికెట్లు జారీ ప్రక్రియ జరిగింది. అదే సమయంలో పరీక్షా ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఇదే వాట్సాప్ సేవల ద్వారా తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకోవడం, అభ్యంతరాలు తెలుసుకోవడం వంటి వాటికి అవకాశం కల్పించారు.